ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. Taste the Daily. 38 ఏళ్ల వయసులో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దాంతో లేటు వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్గా హిట్ మ్యాన్ రికార్డు సృష్టించాడు. అయితే ఇన్నేళ్ల తన వన్డే క్రికెట్ కెరీర్లో మొదటి స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గాడ్ ఆఫ్ క్రికెట్గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ను అధిగమించి ప్రపంచ రికార్డును సృష్టించాడు హిట్ మ్యాన్. రోహిత్ సాధించిన ఈ రికార్డుతో ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. టీ20 టెస్ట్ మ్యాచ్లకు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ తన ఫిట్నెస్ పై ఎప్పటి నుండో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. కేవలం వన్డే ఫార్మాట్కి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించకుండా తన గేమ్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ గత 2 నెలల్లో రోహిత్ శర్మ ట్రాన్స్ఫర్మేషన్ విమర్శకుల నోర్లను కూడా మూయించింది. తాను ఎంత ఫిట్గా ఉన్నాడో చెప్పడానికి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 7 నెలల విరామం తర్వాత టీమిండియా తరపున రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అద్దరగొట్టాడు. 2వ వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక 3వ వన్డేలో మాత్రం సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా ఈ సిరీస్లో 202 రన్స్ చేసిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా అవార్డును గెలుచుకున్నాడు. Taste the Daily.